ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం.
మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈవేళ ఈ 9వ వచనములో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగము అనగా బంగారు వాక్యాలు, ధన్యతలు మనం ధ్యానాన్ని చేస్తున్నాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక బంగారు మాట, ధన్యత ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు సమాధానపరచాలి. ఎవరైతే సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అని పిలువబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు సమాధానకర్త అని గత వాక్యములో ధ్యానం చేశాం. ఈ దినము మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనములో క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పుచున్నటువంటి మాట, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాను. శిష్యులు క్రీస్తు ప్రభువుకి కొంతమంది విరోధమైన కార్యాలు చేస్తున్నారు, సూచిక క్రియలు చేస్తున్నారు అని క్రీస్తు ప్రభువుతో వారి కొరకు విరోధముగా చెబుతూ ఉంటున్నప్పుడు క్రీస్తు ప్రభువు చెప్పుచున్నటువంటి మాట, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఎవరైనా మన కొరకు చెడ్డ మాటలు చెబుతున్నారు అని ఎవరైనా చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆ చెబుతున్నటువంటి వ్యక్తితో కలిసి మనము ఎంతో తొందరపడుతూ ఉంటాం. ఆ ఎదుటి వ్యక్తిని దుర్భాషలు ఆడుతూ ఉంటాం. అవసరమైతే కక్ష తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పే మాట ఈ సందర్భంలో, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనములో, శక్యమైతే అంటే వీలైతే, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ చేతనైనంత మట్టుకు మీరు ఎలాగుండాలి అంటుందంటే, సమస్తమైన మనుష్యులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే, లేక మీకు సాధ్యమైతే, లేక మీకు అనుకూలమైతే అందరితో కూడా సమాధానంగా ఉండండి. ఎందుకు అశాంతి కొని తెచ్చుకోవాలి? ప్రభు సమాధానకర్త. ఆయనను గాయపరిచే వారిని, ఆయనను సిలువకు అప్పగించే వారిని కూడా వారి పట్ల సమాధానయుక్తంగా ఆయన మెలిగారు. అందుకనే ప్రభు అంటున్నాడు మాట, ఇక్కడ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానముగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, అలాగే పరిశుద్ధుల సంఘముల అన్నిటితో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన సమాధానములకి కర్త గాని అల్లరికి కర్తగాడు. క్రీస్తు ప్రభు కొరకు రాయబడిన మాట మన జ్ఞాపకం చేసుకున్న, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అధిపతి అనే ఆయనకు పేరు.
నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు. పరిశుద్ధుల సంఘముల అన్నిటితో కూడా దేవుడు అంటున్నాడు, సమాధానమునకైన కర్త, అల్లరికి మాత్రము ఆయన కర్త కాదు అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ, మత్తయి సువార్త 10వ అధ్యాయములో 34వ వచనములో, నేను భూమి మీద సమాధానము పంపవచ్చితిని. ఆయన వచ్చిన ఒక కార్యం ఏమిటి అని ఆలోచన చేస్తే భూమి మీదకి సమాధానాన్ని ఆయన పంపటానికే ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తే, ఆయన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషాన్ని ఆయన, అనగా విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య ఓడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. చూసారా, సమాధానకర్తగా ఉన్నాడు. మనుష్యులకి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టి సమాధానాన్ని అందచేశారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటున్నది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడతారు. ప్రభు సమాధానకర్తగా ఉన్నాడు. ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనమును కూడా సమాధానానికి కారకులముగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఇతరులను సమాధాన పరచవలసిన బాధ్యత మనకి ఉంది. అలాగూ మనం తగ్గించుకొని మనము ఇతరుల ఎడల సమాధానము కలిగి ఇతరులను సమాధానపరచగలిగితే ఆయన కుమారులని పిలువబడతాం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారని సెలవిచ్చారు. దేవా, మా జీవితంలో తండ్రి సమాధానాన్ని దేవా మీరు తండ్రి నెరవేర్చారు. సమాధానాన్ని మాకు కలుగు చేశారు. సమాధానము కలిగి ఉండటం నేర్పించారు. వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. వ్యాధి బాధల చేత, అనారోగ్యము చేత ఉన్న వారిని దర్శించి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎండల తీవ్రతను దూరపరచండి. గల్ఫ్లో యుద్ధ పోరును అణచివేయండి. నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారికి జయము కలుగు చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న యవనస్తులకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు తోడుగుండండి. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలకు తోడుగుడి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.